మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యూదా రాజుల్లో నుండి మొదటి రాజు అయిన రెహబామును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రెహబాము రాజు అయ్యేటప్పటికీ చాలా గొప్ప అధికారం, గొప్ప ధనం, గొప్ప బంగారం, శ్రేష్టమైన దేవుని మందిరం అతని కళ్ళెదురుగుండా కనబడుతుంది. అతడి సింహాసనం మీద కూర్చునేటప్పుడు అతడు ఒక తిరుగులేని, ఎదురులేని, అమూల్యమైన, బలమైన, శక్తివంతమైనటువంటి రాజుగా కనబడుతున్నాడు. ఎందుకంటే తన తండ్రి ఎంతో జ్ఞాని, గొప్ప సంపద సంపాదించాడు, దేవుని కోసం ఉన్నతమైన కట్టడి కట్టాడు. తన తాతయ్య దావీదు ఓ శ్రేష్టమైన అభిషక్తుడు, దేవుని యొక్క బలమైనటువంటి హృదయానుసారంగా దేవుని వెంబడించిన ఒక బలమైన ఆయుధం అయిన ఇలాంటి శ్రేష్టమైన కుటుంబం నుంచి వచ్చిన దావీదు మనవుడుగా వ్యవహరిస్తున్న సొలొమోను కుమారుడుగా రాజు అయిన రెహబాము ఉన్నతమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి కాదు. ఎందుకంటే అప్పటికే విగ్రహారాధన సొలొమోను ద్వారా ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించడం వల్ల ఇప్పుడు రెహబాము రాజైన రాజసింహాసనం మీద కూర్చున్న అతనును బట్టి రాజ్యము 2 భాగాలుగా విడిపోయింది. అది ఒకవేళ దావీదుతో దేవుడు చేసిన ఒక ప్రవచనాత్మకమైన విషయం కావచ్చు. కానీ ఎవని వల్ల దేవుని రాజ్యం ఆటంకపరచబడుతుందో వాడికి శ్రమని దేవుని యొక్క వాక్యం మనం చూసాం. ఇప్పుడు రెహబాము చేసిన తప్పు ఏంటంటే, అతడు పట్టాభిషేకం పొందుతున్న కాలంలో, ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి వచ్చి, అయ్యా నీ తండ్రి మా మీద చాలా బలమైనటువంటి భారాన్ని మోపాడు, నువ్వు ఆ భారాన్ని సులువు చేయవని అడుగుతారు. చాలా పనులు కడుతున్నారు వాళ్ళు, చాలా వెట్టి పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ విషయానికి అతను ఏమంటాడంటే, 3 రోజులు నాకు సమయం ఇవ్వండి, నేను మీతో చెప్తాను అని చెప్పి ఇప్పుడు రెహబాము ఆలోచన కర్తల దగ్గరికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు తన తండ్రి దగ్గర ఉన్న జ్ఞానులు, గొప్ప గొప్ప ఆలోచన కర్తలందరూ వచ్చి ఆయనకు మంచి సలహా ఇచ్చారు. కానీ ఇతడు ఏం చేస్తాడు? ఆ మంచి సలహాను నిర్లక్ష్యపరిచి అతనితో పాటు ఎదిగిన యవ్వనస్తులను పిలిచి వారితో ఆలోచన అడుగుతాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసండి? వాళ్ళు ఏం చెప్పమంటారంటే, నా తండ్రి నడుము కంటే నా చిటికెన వేలు పెద్దగా ఉంటుందని చెప్పు అంటారు. అంతేకాదు, నేను ఆ కాడిని ఇంకా పొరుగుగా చేస్తాను. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించాడు, నేనైతే కొరడాలతో శిక్షిస్తానని చెప్తాడు. ఈ మాట విన్న ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది. యెరోబామును బట్టి వారందరూ విడిపోతారు. ఎప్పుడైతే యెరోబాము వారందరినీ గుంపుగా తీసుకుని పోయాడో ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా చీలిపోయి రెహబాముకి యూదా రాజ్యం మిగులుతుంది. ఈరోజు దేవుని చిత్తానికి దూరం అయిపోయి, దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యపరిచి, దేవుని యొక్క సేవకుల యొక్క మాటలను, ఆలోచనలు నిర్లక్ష్యపరిచి, దేవుని యొక్క వాక్యాన్ని లెక్క చేయలేని అనేక మంది జీవితాల్లో రాజ్యాలు కోల్పోవడం మనం చూసాం. అందుకే దావీదు 40 సంవత్సరాల పరిపాలన చేసిన, సొలొమోను 40 సంవత్సరాల పరిపాలన చేసిన, రెహబాము మొదటి రాజుగా యూదా దేశాన్ని పరిపాలన చేస్తూ జస్ట్ 17 సంవత్సరాలు మాత్రమే పరిపాలించగలిగాడు. ఈరోజు నీ చేతిలోనే నీ దీవెన ఉంది, నీ చేతిలోనే నీ భవిష్యత్తు ఉంది. మన పూర్వీకులు ఎంతో ప్రార్థన ద్వారా, విశ్వాసంతో రాజ్యాలు కట్టుకుంటూ వచ్చారు. నిన్ను నమ్మి దేవుడు ఆ రాజ్యాన్ని నీ చేతిలో పెట్టాడు. ఈ సేవా పరిచర్య కావచ్చు, ఈ అమూల్యమైన ఆత్మీయ జీవితం కావచ్చు, నీ కుటుంబ బాధ్యతలు కావచ్చు, వీటిని నువ్వు మోస్తావని నమ్మాడైనా నీవు రెహబాములాగా పడిపోకుండా, ఓడిపోకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా ఉంటే దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.